హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా సూపర్‌గా ఉన్నానండి. ఈరోజు నేను నా దగ్గర ఉన్న వెండి సామాన్లు మీకు చూపించడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు అన్ని వెండి సామాన్లు పెట్టుకోవాలని చెప్పేసి నాకు చిన్న కోరిక అనమాట. సో, అందులో అయితే కొన్ని మా అత్తయ్య ఇచ్చారు, కొన్ని మా అమ్మ వాళ్ళు ఇచ్చారు. సో, ఫైనల్లీ కొన్ని నేను కొనుక్కున్నాను. ఇంకా ఒక 2 ఐటెమ్స్ మిస్ అయ్యాయి. అవేంటో మీరు గుర్తుపట్టగలిగితే గనుక నాకు కామెంట్ చేయండి. సో, ఈ ఇయర్ అయితే అవి కూడా కొనేసుకోవాలని చెప్పేసి నాకైతే చిన్న కోరికండి. సో, కొనుక్కోవాలని మీరు కూడా మనస్ఫూర్తిగా కోరుకోండి. సో, ఇవి ప్రసాదం కోసం దీపాలు, తర్వాత అగరత్తి, గంధం గిన్ని, ఇంకా ఇదైతే మా పాప చిన్నప్పుడు మా పాపకి ఫుడ్ పెట్టేదండి ఆ బౌల్ అయితే. పెద్ద బౌలు. ఇది దేవుడు మిగతాయన్నీ దేవుడియేనండి. చిన్న గ్లాసు, స్పూను, ఆ కప్ అయితే మా పాపదండి. చూడండి పంచపాత్ర కూడా కొనుక్కున్నాననమాట నేను. సో, కుంకుమ భరణి కూడా కొనుక్కున్నాను. సో, ఇవైతే మీతో షేర్ చేసుకోవాలని నేను షేర్ చేసుకుంటున్నాను. చూడండి అయన్నీ కూడా ఫెస్టివల్‌ని బట్టి నేను పెడతానండి. ఒక్కో ఫెస్టివల్‌కి ఒక్కొక్క బౌల్స్ పెడతాను. ఇవైతే గ్లాసెస్ అండి. గ్లాసెస్ అనమాట అవి. సో, నెక్స్ట్ శ్రావణ మాసంకంతా కలశమైతే కొనుక్కోవాలనుకుంటున్నానండి. సో, మీరు కూడా నాకు నేను కొనుక్కోవాలని చెప్పేసి మీరు కూడా కోరుకోండి. నా జీవితంలో నేను నేర్చుకునింది ఏంటి అంటే, మనకి ఎప్పుడైతే మన చేతిలో మనీ ఉంటదో అప్పుడే మనకి రెస్పెక్ట్ ఉంటదండి. రెస్పెక్ట్ కానీ ఏదైనా సరే మనీతోనే. సో, ప్రతి ఒక్కరు కూడా డబ్బు సంపాదించాలండి. అంటే అలా అని ఎలా పడితే అలా సంపాదించాలని నేను చెప్పను. కాకపోతే డబ్బు అనేది ఇంపార్టెంట్ అనేది. ఇప్పుడు మనిషి రిలేషన్స్‌కి వాల్యూ ఇవ్వడం మానేశారండి. ఏంటి ప్రతీది కూడా మనీ, మనీ, మనీ. ఆ చిన్న వినాయకుడి బొమ్మ మాత్రం మా అమ్మ వాళ్ళు లాస్ట్ ఇయర్ లడ్డు వేలం పాట పాడారండి వినాయకుడి దగ్గర. సో, అదైతే వాళ్ళకిచ్చారనమాట. ఇదైతే మొలతాడండి. వెండిది సిగ్గిబిళ్ళతో ఏస్తారు కదా! అలాంటి మొలతాడనమాట. సో, మీ ఇంట్లో కూడా ఎవరో ఒకరు పిచ్చివాళ్ళు ఉంటారు కదా! సామాన్లు పిచ్చివాళ్ళు ఉంటారు కదా! వాళ్ళనైతే కమెంట్ చేసేయండి. అండ్ షేర్ కూడా చేయండి వాళ్ళకి. అంతవరకు ఏం చేయాలో తెలుసు కదా! సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.